వాసిరెడ్డి పద్మ గారు రవిచంద్రారెడ్డి ఆ పార్టీని ఎందుకు వదిలేరు? ఎవరైతే ఆ పార్టీలో బలంగా పనిచేస్తారో, ఎవరైతే అధినాయకత్వానికి నమ్మకంగా ఉంటారో వాళ్ళు ఆ పార్టీలో ఉండకూడదని సిద్ధాంతం తీసుకున్న ఒకే ఒక వ్యక్తి కారణం. అదే వ్యక్తిని మేడం గారు నమ్మారు. ఇది వాస్తవం. మేడం గారి ఆశీర్వాదం వల్లనే అతను అంత చెలరేగిపోయాడు. ఒక్కసారి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, కనీసం కార్పొరేటర్ కాదు, కనీసం సర్పంచ్గా కూడా గెలవాల. అటువంటి వ్యక్తి డిఫాక్టో సీఎంగా ఒక అరాచక శక్తిగా సకల శాఖలను హ్యాండిల్ చేశాడు, రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈరోజు ప్రతిపక్షంగా హోదా లేకపోయినా కూడా పార్టీని శాసిస్తున్నాడు. పార్టీని శాసించే స్థితికి ఎలా వచ్చాడంటే మీరు చూడండి. మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి గారు కానీ, ఎవరున్నా కూడా మనం ఎటుపోయినా సజ్జల మీదకి వెళ్తోంది. సజ్జల విషయంలో మీరు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాదనడం. ఐ లవ్ యూ సజ్జల అని చెప్తా సార్, అవసరం లేదు. నాకేం ప్రేమ లేదు, మీరు ద్వేషము లేదు. నాకు ఉన్న వాస్తవం చెప్పమంటే చెప్తా. నేను చెప్తా, వినండి. నేను అనేది ఖచ్చితంగా నేను చెప్పేది 100% నిజం. ఈ రోజు వైసీపీ శ్రేణుల్లో సజ్జల మీద తిరుగుబాటు మొదలైంది. ఓకే, వాస్తవాలు తెలిసాయి, శకుని ఎవరో తెలిసింది. ఇంకా తప్పదు, ఇతన్ని నమ్మి మనం బ్యాక్ డోర్లో అవసరం లేదు, మనమే నేరుగా రంగంలోకి దిగుతామని ఆమె సంకల్పం తీసుకుంది. లేకపోతే పార్టీ ఉనికి గల్లంత ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఎవరి హామీతో, ఎవరి దన్నుతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్ లో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెజెన్స్ లో ఆ పార్టీని రూల్ చేసే శక్తి ఒక విలేకరుగా ఉన్న వ్యక్తికి ఒకసారి ఎమ్మెల్సీ గాలే, ఎంపీ గాలే, ఎమ్మెల్యే గాలే. ఆ వ్యక్తి అంత శక్తిమంతుడు ఎలా అయ్యాడంటే ఆమె ఆశీర్వాదంతో. ఆయన అవసరం లేదనే నిర్ణయం పార్టీ శ్రేణులన్నీ తిరుగుబాటు చేస్తున్నాయి కాబట్టి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీని కావాల్సిన వాసిరెడ్డి పద్మ గారు కాదు, మీరు అన్నదాంట్లో లాజిక్ ఉంది. అయితే మీరు అన్నదే కనుక కరెక్ట్ అయితే ఆ పని ఏదో భర్తతోనే చెప్పి చేయించవచ్చు కదా. ఆమె ఎందుకు మొత్తం అన్ని యాక్టివిటీస్ లోకి తెలియకుండా ఎంటర్ పోతుంది? ఇప్పుడు మొత్తం లీడర్లు అందరితో మాట్లాడుతుంది. ఆయన ఏమో కనపట్లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క స్టైల్. నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నా, అన్ని వాస్తవాలే చెప్తున్నా. ఏ ఫైల్ వచ్చినా ధనంజయ అన్న ఇదిగో తీసుకోండి చూడండి, ఏ ఫైల్ వచ్చినా సజ్జల గారు చూడండి, మీరు ఎస్ఆర్కేని కలవండి, సజ్జల గారిని కలవండి, ధనంజయ రెడ్డి గారిని కలవండి. పరిపాలనకు సంబంధించిన ప్రతి ఫైల్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన నేరుగా నిర్ణయాలు తీసుకోలే. కంపారిజన్ టు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉన్నా, ఎంత తెలివైన వాళ్ళైనా వాళ్ళ ఇన్పుట్ తీసుకుంటారు, కానీ నిర్ణయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. నారా లోకేష్ గారికి కూడా కొన్ని పరిధులు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఆయన మాత్రమే రాజకీయం చేస్తాడు. ఆయన వారంలో కనీసం 4 రోజులు పార్టీ ఆఫీస్కి వెళ్తాడు, పార్టీ క్యాడర్ని గౌరవిస్తాడు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, క్యాడర్కి అందరికీ టైం ఇస్తాడు. ఆయన పార్టీ వల్లనే మనం ఉన్నాం, పార్టీ వల్లనే అధికారం అని ఆయన నమ్మాడు. ఈయన నమ్మల. కేవలం 3 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో 2014, 2019, 2024 ఒక్కడే వచ్చి కొట్లాడి గెలుద్దాం అనుకున్నప్పుడు 67 దగ్గర ఆగాడు. ఎందుకంటే ఎన్డీఏ ఒకరికి ముగ్గురు సమర్థులు. చంద్రబాబు నాయుడు గారి చాణుక్యం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకర్షణ, బీజేపీ యొక్క దక్షత, క్యాడర్ అంతా మోడీ గారి చరిష్మాలో ఒకేసారి ప్రొజెక్ట్ అవటం. అదే విడివిడిగా పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సులభమైంది, 151 సీట్లు వచ్చాయి. అదే మళ్ళీ 2024 వచ్చేసరికి త్రిశూల వ్యూహం. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అందరినీ కలిపి ఒక్క తాటి మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇలా బీజేపీని తీసుకొచ్చి కలిసి పోటీ చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కాదు కదా, ఈ కుట్రలన్నీ చేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, బాలశౌరి గారిని అందరినీ పార్టీ నుంచి తరిమేసిన గనుడు వల్ల పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు పార్టీ అయితే చల్లా చెదురు అయిపోయింది కదా, నాయకులు కానీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఇందాక నేను చెప్పాను, ఒక 5-6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కూటమి పార్టీలతో మాట్లాడుకుంటున్నారని. ఒక ముఖ్యమైన నేత, శాసన మండలిలో కీలక నేత